నోరూరించే పాలకూర పప్పు తయారీ విధానం చూద్దాం. హాయ్ అండి, ప్రావీణ్య ఛానల్కి స్వాగతం. వాటికి కావలసిన పదార్థాలు: శనగపప్పు పావు కప్పు, కందిపప్పు అరకప్పు. ఈ రెండింటిని కుక్కర్లో కప్పున్నర వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పాలకూర పెద్ద సైజు 1 కట్ట, టమాటా పెద్ద సైజు కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 10, కారం వాడడం లేదు ఇక్కడ. కల్లుప్పు రుచికి సరిపడా, ధనియాల పొడి స్పూన్, ఇంగువ 6 స్పూన్, కరివేపాకు రెబ్బలు 3, పోపు కోసం 3 స్పూన్ల నూనె, జీలకర్ర 1 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిర్చి 4. తయారీ విధానం: ఒక వెడల్పాటి బాండీ తీసుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, 2 కప్పుల నీరు, టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. పోపు కోసం ఇప్పుడు మరో బాండీ తీసుకొని నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకొని ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూర పోపులో వేసుకొని ఉప్పు, పసుపు మరికొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతుండగా రోల్ తీసుకొని జీలకర్ర, వెల్లుల్లి బరకగా దంచుకొని పాలకూర మిశ్రమంలో కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే 2-3 స్పూన్ల చింతపండు పులుసును వేసుకొని ఈ మిశ్రమంలో అంతటిని మరోసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.